పోలీసులను తీసుకువచ్చి మనోజ్ బండారాన్ని బయటపెట్టిన కల్పన, రోహిణి మరియు మనోజ్ చెంప పగలగొట్టిన ప్రభావతి. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక బాలుకైతే కల్పన ఎవరో తెలియడంతో కల్పన దగ్గరికి వెళ్ళి ఇక నిలదీస్తాడు బాలు. ఎందుకు మేడం ఇలా చేశారు? మా అన్నయ్యని ఎందుకని మోసం చేశారు మీరు? మా అన్నయ్యని మోసం చేసి డబ్బులు దొంగతనం చేసింది మీరే కదా అని చెప్పేసి ఇక బాలు అయితే కల్పనని అడుగుతుంటే, అసలు మీ అన్నయ్య ఎవరు, నువ్వెవరు, అసలు ఎందుకని ఇప్పుడు నా మీద రేజ్ అవుతున్నావు నువ్వు అని కల్పన అడిగేసరికి, అది కాదు మేడం, మీరు మా అన్నయ్యని లవ్ చేయలేదా? మా అన్నయ్య పేరు మనోజ్, వాడి దగ్గర డబ్బులు కొట్టేశారు అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, ఓహో మీ అన్నయ్య పేరు మనోజా, నువ్వు ఇంత మంచోడు నుండి నీకు అన్నయ్య ఎలా అయ్యాడా అని చెప్పేసి అనుకుంటున్నాను. అవును మోసం చేశాను, కానీ నేనేమి తప్పు చేయలేదు కదా అని చెప్పేసి కల్పన అంటుంటే, తప్పు చేయలేదా? మా నాన్నగారి కష్టజీతం మొత్తం దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయి ఈరోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంటి నేను దొంగతనం చేశానా? నేను దొంగతనం చేశాను సరే, కానీ మీ వాళ్ళ డబ్బులు ఆల్రెడీ మీ వాళ్ళకే ఇచ్చేసాను కదా అని కల్పన అంటుంటే, ఏంటి ఇప్పుడు నాకు తెలిసేసరికి మీరు అబద్ధాలు ఆడుతున్నారా? నిజం చెప్పండి మేడం, 40 లక్షలు మా నాన్న కష్టాజీతం, అది కొన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఆ డబ్బులు ఆయన దాచుకున్న డబ్బులు, కానీ మా వాడు దాన్ని తీసుకుని మీ దగ్గరికి వచ్చేస్తే మీరు మా వాడిని కొట్టి ఆ డబ్బులు తీసుకుని పారిపోయారు. ఆ తర్వాత ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది దానివల్ల. అంతా మీ వల్లే. ఎందుకలా చేశారు? మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను, చాలా మంచి కస్టమర్ అనుకున్నాను అని చెప్పేసి ఇక బాలు చెప్తుంటే, లేదు నేను తప్పుపడుతున్నావు బాలు, నేను డబ్బులు నిజంగానే మీ అన్నయ్యకి తిరిగి ఇచ్చేశాను. మీ నాన్నగారికి ఇలా అయిందని నాకు తెలియదు, నేను కావాలని చేయలేదు బాలు. ఆ టైంకి నాకు వ్యాపారం కోసం అవసరం ఉండి ఆ డబ్బులు దొంగతనం చేయాల్సి వచ్చింది. మీ అన్నయ్య మంచోడు కాదని నాకు బాగా తెలుసు. మీ అన్నయ్య ఎలాంటి వాడో, ఎంత మోసగాడో నాకు బాగా తెలుసు కాబట్టి మీ అన్నయ్య నేను పెళ్లి చేసుకోలేదు, డబ్బులు తీసుకుని పారిపోయాను అని చెప్పేసి కల్పన చెప్తుంటే, ఇచ్చేసారా? మరి మా అన్నయ్య మాకు అసలు ఇంట్లో ఒక్క ముక్క కూడా చెప్పలేదు, మీరు ఎప్పుడు ఇచ్చారండి అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, మీ అన్నయ్య చెప్పకపోతే నేను ఇవ్వలేనట్టేనా? కావాలంటే ప్రూఫ్ చూడు అని చెప్పేసి ఇక కల్పన అయితే ఫోన్లో ఫోటో చూపిస్తుంది బాలుకి. ఇదేంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు డబ్బులు ఇచ్చేసారా? మరి మావాడేంటి అసలు డబ్బులు ₹1 కూడా ఇచ్చినట్టు ఇంట్లో ఏమీ చెప్పలేదు అని ఇక బాలు అంటుంటే, అవునా ఇవ్వలేదని చెప్పాడా? అసలు ఇచ్చినట్టు కానీ ఇవ్వలేనట్టు కానీ ఏమీ చెప్పలేదు మేడం అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అయితే నాకు తెలిసి కావాలని ఆ డబ్బుల్లో మీ ఇద్దరికి వాటా వస్తుంది అంటున్నావు, మేము ముగ్గురు అన్నదమ్ములు అంటున్నావు కాబట్టి ఆ డబ్బుల్లో మీ ఇద్దరికి కూడా వాటా వస్తుందని మీ అన్నయ్య కావాలని చెప్పేసి ఇలా అబద్ధాలు ఆడుంటాడు. అబద్ధాలు ఆడి ఎక్కడ నుంచి తెచ్చానో ఏదో చేశానో అబద్ధాలు ఆడి అంతా చేసుంటారు అని చెప్పేసి ఇక కల్పన అంటుంటే, ఎందుకు అబద్ధాలు ఆడతాడండి? మరి ఇప్పుడు అది మీ నాన్న డబ్బులు కదా, మనోజ్ పెళ్లి చేసుకోలేదు, ఆ డబ్బులు ఒకవేళ ఇప్పుడు నేను తిరిగి తీసుకొచ్చిస్తే అప్పుడు మీ నాన్నగారు తిరిగి వెళ్ళి మీ నాన్నగారికి ఇస్తే మనోజ్ అప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారు? 3 వాటాల కింద ముగ్గురికి పంచుతారు. అప్పుడు ఆ 3 వాటాలు ఏమవుతాయి? అప్పుడు ఎవరి వాటాలు వాళ్ళకి చేరిపోతే మనోజ్ పైకి ఎదగడానికి డబ్బులు సరిపోవు కదా. అందుకని ఆ డబ్బులు మొత్తం తన దగ్గరే ఉంచుకుని ఏదో చేశారని చెప్పేసి ఇక కల్పన చెప్తుంటే, అవును మేడం, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాడు షోరూమ్ పెట్టుకున్నాడు, ఆ షోరూమ్ పైకి రావడానికి కారణం మీరు ఇచ్చిన డబ్బులే అని అనుకుంటున్నాను. నాకు తెలిసి మీరు డబ్బులు ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నేను దాదాపుగా ఒక 6 నెలలు 5 నెలలు అవుతుంది ఇచ్చి అని కల్పన చెప్తుంటే, అంటే 6 నెలలు అయింది అంటే కరెక్ట్గా షోరూమ్ కూడా పెట్టి 5 నెలలు అవుతుంది మేడం. మీరు ఇచ్చిన తర్వాత వాడు ఏం చేయాలో డబ్బులతో తెలియక కారు కొన్నాడు. ఆ తర్వాత ఏదో చేద్దాం వ్యాపారం పెడదామని డబ్బుల కోసం చూస్తూ ఉంటే నేనే వాడికి షోరూమ్ చూపించి కొనుక్కుని ఆ షోరూమ్ మా ఓనర్తో మాట్లాడి వాడికి అప్పచెప్పించేలా చేశాను మేడం. అంటే మీరు ఇచ్చిన డబ్బులతోనే వాడంతా చేశాడు, కానీ వాళ్ళ ఆవిడ మలేషియా నుంచి వాళ్ళ నాన్నగారు పంపించారని, వాడు ఇలా చేశాడని చెప్పేసి మొత్తం ఇలా చేశారని వాడు అబద్ధం చెప్పాడు ఇంట్లో అయితే అనిక బాలు చెప్తుంటే, అవునా, అంటే ఇదంతా కావాలని చెప్పేసి అబద్ధం కింద చేశాడనమాట మనోజ్. చాలా సెల్ఫిష్, నాకు తెలుసు వాళ్ళ భార్య కూడా సెల్ఫిషే. ఆ రోజు నన్ను తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినప్పుడు ఆ డబ్బులు మొత్తం నాతో వడ్డీతో సహా 45 లక్షలు తీసుకున్నారు బాలు నా దగ్గర నుంచి అని చెప్పేసి కల్పన చెప్పడంతో, మేడం ఒక్క రిక్వెస్ట్ మేడం, ఇదంతా మీరు వచ్చి మా ఇంట్లో చెప్తారా? నేను చెప్తే నా మాట ఎవరు నమ్మరు. వాడు కావాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారి పంపించారని ప్రూఫ్ ఎలాగోలా సృష్టిస్తారు. మీరు వచ్చి కొంచెం నిజం చెప్పండి మేడం అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అయ్యో ఎందుకు చెప్పను, నేను కూడా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నేను నీకు పొద్దున్న చెప్పాను కదా, నాకు ఇష్టం లేని వాళ్ళ మనుషులు కనిపించారు పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అని, వాళ్ళు వీళ్ళే, వాళ్ళ గురించి చెప్పకుండా నేను ఎందుకు ఆగుతాను చెప్పు అని చెప్పేసి ఇక కల్పన అంటుంటే, సరే మేడం పదండి తీసుకువెళ్తాను అని చెప్పేసి కార్లో ఎక్కించుకుంటాడు బాలు కల్పనని. ఇక ఇద్దరు అయితే ఇంటికైతే వెళ్ళిపోతారు. మేడం రండి అని చెప్పేసి ఇక బాలు అయితే కల్పనని బయట నుంచోబెట్టి బాలు అయితే ఇంట్లోకి వెళ్తాడు. ఏంట్రా బాలు అందరినీ పిలుస్తున్నావు, ఏమైంది అని సత్యం అడుగుతుంటే, ఇంకేం అవ్వాలి నాన్న, ఉన్నాడు కదా వీడు చేసిన ఘనకార్యం చూసి చాలా మెరిసిపోయాను నాన్న అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏమైందిరా
ఏం లేదు 30 లక్షలు కోల్పోయాడు, 40 లక్షలు తీసుకున్నాడు అని బాలు అంటుంటే 40 లక్షలు తీసుకోవడం ఏంటి నాన్న? ఉండు నాన్న, వీడిని బోన్లో నిల్చోబెట్టాలి. వీడు చేసిన మోసానికి ఇంట్లో ఉన్న బోన్ తీసుకెళ్లి బోన్లో నిల్చోబెడితే కానీ వీడికి బుద్ధి రాదు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఏంటి అసలు ఏం చేశాడు? ఉండు నాన్న, బోన్ తీసుకొచ్చి నిలబెడతానని బోన్ తీసుకొచ్చి ఇక బోన్లో నిలబెడతాడు బాలు అయితే మనోజ్ని. ఇక నించోబెట్టడంతో ఇప్పుడు చెప్పరా లక్షలు మింగినోడా, నువ్వు లక్షలు పోగొట్టడమే కాకుండా లక్షలు మళ్ళీ పోగొట్టి మళ్ళీ మింగేసావు కదరా యదవా అని చెప్పేసి బాలు అంటుంటే, ఏ బాలు, ఇప్పటికే నేను చాలా బాధలో ఉన్నాను, మళ్ళీ ఎందుకురా నన్ను ఊరికే రెచ్చగొడతావు, పాతవన్నీ రేపకు అని మనోజ్ అంటుంటే, ఏంటి ఎందుకు రేపకూడదు, అబద్ధాలు ఆడకు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. నేనేం అబద్ధాలు ఆడానురా, పాతవన్నీ రెచ్చగొట్టద్దని చెప్పాను, దాంట్లో అబద్ధాలు ఏమున్నాయి అని ఇక మనోజ్ అడుగుతుంటే, నువ్వు షోరూమ్ ఎలా పెట్టుకున్నావురా అని బాలు అడిగేసరికి, అదేంటి, ఇదిగో రోహిణి వాళ్ళ నాన్నగారు నాకు మలేషియా నుంచి డబ్బులు పంపారు, ఆ డబ్బులతోనే నేను షోరూమ్ పెట్టుకున్నాను అనిక మనోజ్ చెప్తుంటే, అబద్ధం, నిజం చెప్తావా లేకపోతే సరే అంతా వదిలే, నీకు డబ్బులు ఎలా వచ్చాయి? నాకు మలేషియా నుంచి మా మామగారు పంపారు, నీకెందుకు పంపుతారు? పంపితే వాళ్ళ కూతురు అకౌంట్కి పంపుతారు. సరే, వాళ్ళ కూతురు అకౌంట్ పని చేయట్లేదు, అందుకని నీ అకౌంట్లోకి పంపారు. సరే అయితే అకౌంట్ పెట్టి నాకు నీ అకౌంట్ చూపించి ఒకసారి అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, ఏంటి అకౌంట్ చూపించాలా? నేనా? ఎందుకు ఎందుకు చూపించాలి? అయినా నీకు చూపించాల్సిన అవసరం నాకేంట్రా అని బాలు అడిగేసరికి, బాలు అడుగుతుంటే మనోజ్ ఇక లేదు నేను చూపించాను రా అంటుంటే, ఏంటి ఎందుకు చూపించవు? నేను సాక్ష్యాలే కదా అడిగాను, నువ్వు ఇప్పుడు కానీ ఆ సాక్ష్యం చూపించకపోతే ఇంకొక ఆవిడని పిలుస్తాను నేను అని బాలు అంటుంటే, ఎవరిని పిలుస్తావో పిలుచుకో, నాకు మాత్రం మా మావయ్య గారే ఇచ్చారు అని మనోజ్ అయితే దబాయిస్తుంటే, కల్పన మేడం లోపలికి రండి మేడం అని ఇక బాలు అనేసరికి కల్పన అప్పుడే లోపలికి వస్తుంది. అమ్మ బాలు, ఇదేంటి బాలు కల్పనను తీసుకొచ్చాడు, దొరికేశాం, మన పని అయిపోయింది అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఏంటి ఇదంతా ఇలా జరుగుతుంది, ఏంటి ఏమైంది అని చెప్పేసి ఇక మనోజ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. కల్పన లోపలికి వచ్చి, ఆంటీ అంకుల్ నమస్తే, నా పేరు కల్పన, నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు కోప్పడకండి. మీ అబ్బాయితో నేను సంవత్సరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను, సంవత్సరం పాటు మీ అబ్బాయితో ఉన్న ఎవరిని నేనే, మీ అబ్బాయి దగ్గర ఉన్న 40 లక్షలు కొట్టుకుని తీసుకుని పారిపోయిపోయింది నేనే అని చెప్పేసి ఇక కల్పన అంటుంటే, ఏంటి నువ్వా, ఎందుకు ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంది. రే పట్టుకెళ్ళిపోయిన అమ్మాయి మా ఇంటికి వచ్చింది, ఫోన్ చేయరా, పోలీసులకి ఫోన్ చేయరా అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్తుంటే, ఉండమ్మా ఉండు, ఆవిడ మొత్తం చెప్పనివ్వు, ఆవిడ నాకు తెలుసు. ఏంటి నీకు తెలుసా? తెలుసు కూడా ఎలా ఊరుకున్నావురా నువ్వు? నిజం తెలిస్తే అసలు ఊరుకో కదా, అంత తేలుస్తావు కదా, అసలు ఎలా ఊరుకున్నావురా అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే, ముందు ఆవిడ చెప్పేది మొత్తం వినమ్మా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అవును నేను చెప్పేది వినండి, వీరిద్దరూ కలిసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. అప్పుడు తీసుకువెళ్ళి మొత్తం డబ్బులని నా చేత తీయించేసుకుని వాళ్ళ అకౌంట్లో వేయించుకునేలా చేశారు. వాళ్ళిద్దరూ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి నాకు 40 లక్షలు ఇవ్వాలి కదా, వడ్డీకి సంవత్సరం ఉంచుకున్నారు కాబట్టి వడ్డీకి ఎక్స్ట్రా 5 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి అడిగి మరీ తీసుకున్నారండి అని చెప్పేసి ఇక బాలుకి అందరికీ చెప్తుంది ఇక కల్పన. అది విని ఒకసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. ఏంటి డబ్బులు ఇచ్చేసిందా? లేదమ్మా డబ్బులు ఏమి ఇవ్వలేదు, నాకెందుకు ఇస్తుంది, నాకు అసలు ఇవ్వలేదు, అడిగి మీరే తీసుకోండి అని ఇక మనోజ్ అంటుంటే, నువ్వు అలా అంటావని నాకు తెలుసు మనోజ్, మీ ఆవిడ కూడా నీ బాబుతే కదా, మీ ఆవిడ కూడా ఇవ్వలేదని చెప్తుంది అని కల్పన అంటుంటే, అవునవును మాకు ఇవ్వలేదు అని కల్పన గురించి ఇక ఇవ్వలేదు డబ్బులు అని చెప్పేసి రోహిణి మరియు మనోజ్ ఇద్దరు అయితే లేదు డబ్బులు ఇవ్వలేదని చెప్తారు. ఇక అది విన్న కల్పన అయితే కోపం వచ్చి, ఇదిగోండి వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్, దాన్ని కేసు కొట్టేసినట్టు కూడా కంప్లైంట్, ఇదిగోండి పేపర్ చూసుకోండి, నేను డబ్బులు ఇచ్చేసాను, దానికి మా బ్యాంక్ అకౌంట్ స్టేట్ ప్రూఫ్, ఇలా పోలీసులకు కూడా తెలుసు, కావాలంటే పోలీసులను కూడా పిలిపిస్తాను ఉండండి అని చెప్పేసి ఇక కల్పన ఫోన్ చేసి పోలీసులను ఇంటికి రమ్మండంతో పోలీసులు కూడా ఇంక ఇంటికి వస్తారు. ఏంటి మేడం ఎందుకు రమ్మన్నారు? ఏం లేదండి, నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ అబ్బాయే కదా. అవును ఈ అబ్బాయే, నేను డబ్బులు కట్టేసానా కట్టలేదా మీరే చెప్పండి అని ఇక కల్పన అడిగేసరికి, అవును కట్టేశారు, ఇందులో ఇప్పుడు ఏమైందండి అని పోలీసులు అడుగుతుంటే, ఏం లేదు తిను రాంగ్ ఇన్ఫర్మేషన్ అబద్ధాలు ఆడుతున్నాడు, నేను డబ్బులు ఇచ్చేసినా సరే ఇవ్వలేదని చెప్పేసి అంటున్నాడు, తన మీద నేను కేసు పెట్టచ్చు కదా అని కల్పన అంటుంటే, ఎందుకు పెట్టకూడదు, బ్రహ్మాండంగా పెట్టచ్చు అని కల్పనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు ఇక పోలీసులు అయితే. ఏంటిది నా మీద ఎందుకు కేసు పెడతారు, ఇచ్చేసింది తన డబ్బులు మొత్తం నాకు ఇచ్చేసింది అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పడంతో, అవునా డబ్బులు ఇచ్చేసిందా, మరి ఇవ్వలేదన్నావు కదరా, ఆ డబ్బులు నువ్వేం చేసావురా అని చెప్పేసి ఇక సత్యం అడిగేసరికి, అది నాన్న అది అని ఇక తడబడుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఏంటి చెప్తావా చెప్పవా, నిజం చెప్పరా, నిజం ఎప్పుడు చెప్పాలి నువ్వు నాకు, పోలీస్ గారు మీరు ఇంకా వెళ్ళొచ్చండి అని చెప్పేసి కల్పన అయితే పోలీసులను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. పోలీసులు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసారు కదా అంకుల్, నేను అమౌంట్ ఇచ్చేసాను, వాళ్ళు ఏం చేసుకున్నారనేది నాకు అనవసరం, నేను మాత్రం మీ అమౌంట్ మీకు ఇచ్చేసాను, మీ అమౌంట్ నేను దొంగతనం చేసినందుకు నేను క్షమించండి, అవి మీ డబ్బులని, ఆ డబ్బులు పట్టుకెళ్ళడం వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చిందని నాకు తెలియదు, ఐఎమ్ సో సారీ అంకుల్, ఆ డబ్బులు మీకు వడ్డీతో సహా తిరిగి నేను ఇచ్చేసాను, ఇక
తప్పు లేకుండా నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కల్పన అయితే. థ్యాంక్ యూ మేడం అని బాలు చెప్పేసరికి సరే అని కల్పన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏరా మనోజు అసలు మనిషివేనా అని చెప్పేసి ప్రభావతి మనోజ్ని రోహిణిని ఇద్దరిని కొడుతుంది. అత్తయ్య నన్నెందుకు కొట్టారు అత్తయ్య అని చెప్పేసి రోహిణి అడిగేసరికి కొట్టాలా చంపాలా ఇంకేమైనా చెయ్యాలా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? డబ్బులు దొంగతనం చేసిందే కాకుండా ఆ డబ్బులు మళ్ళీ మా నాన్నగారు ఇచ్చారని అబద్ధాలు ఆడతారా? పాఠాలు ఇవ్వాలని చెప్పేసి మా నాన్నగారి కనీసం ₹1 కూడా ఇవ్వలేదు కదరా, మొత్తం అంతా నువ్వే తిన్నావు కదా. ఛీ, ఆ డబ్బులతోనే ఎదిగావు కానీ తిరిగి ₹1 కూడా ఇవ్వాలనిపించలేదు. మళ్ళీ విల్లా కొనడానికి ఇల్లు తాకట్టు పెట్టాలని అడిగావు. అసలు నీకు నోరెలా వచ్చిందిరా, మనసెలా వచ్చిందిరా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే, అమ్మా అది కదమ్మా పైకి ఎదిగాక అదంతా మీకే కదమ్మా, మిమ్మల్నే కదమ్మా బాగా చూసుకుంటాను అని మనోజ్ అంటుంటే, నువ్వేంట్రా బాగా చూసుకునేది, మా డబ్బులు తినేసి మా అమ్మల్నే బాగా చూసుకుందాం అనుకుంటున్నావా అని ప్రభావతి అడిగేసరికి, ఛీ అసలు నేను చూస్తుంటేనే సిగ్గుగా ఉందిరా అని చెప్పేసి ఇంకో పక్క సత్యం అయితే తిడతాడు. నాన్న నన్ను క్షమించి నాన్న, చిన్నోరు మీరా అని సత్యం కూడా మనోజ్ని కొడతాడు. దీనికంటే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు, అసలు ఇద్దరికి బుద్ధి లేకుండా తయారైంది. అవును నాన్న ఇద్దరికీ లేదు, వీడైతే అలాగో ఫస్ట్ నుంచి ఇలాగే తగలడ్డాడనుకో. పాదలమ్మకి ఏమైంది? పాదలమ్మ కూడా వాడి రూట్లోనే నడిచింది. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారన్నట్టు ఇలాగే తయారైంది పాదలమ్మ కూడా మనోజ్ గార్డెన్ తగలడి అని చెప్పేసి బాలు అంటుంటే, అత్తయ్య నేను కావాలని చేయలేదు అత్తయ్య, నాకు క్షమించండి అత్తయ్య అని చెప్పేసి రోహిణి అంటుంటే, ఛీ నేను ఇంకోసారి నమ్ముతాను అనుకున్నావు రోహిణి, నువ్వు డబ్బున్న అమ్మాయివని చెప్పేసి నేను పెళ్లి చేసుకునేలా చేశాను మా వాడి చేత, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. అసలు నువ్వు డబ్బున్న అమ్మాయి కాదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అది కదా అత్తయ్య, నేను డబ్బున్న మనిషినే, కానీ మా నాన్న జైల్లో ఉన్నారు, కానీ ఎలా డబ్బులు రిటర్న్ మీకు ఇవ్వాలో తెలియక మా నాన్నని ఊరికి డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి ఏం చేయాలో తెలియక ఇలా చేశాను అత్తయ్య, నేను క్షమించండి అత్తయ్య అని చెప్పేసి రోహిణి ఎంత అడుగుతున్నా రోహిణి మాత్రం క్షమించకుండా శిక్షిస్తుంది ప్రభావతి అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.